హలో ఫ్యామిలీ, ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు నాకు కమెంట్ రూపంలో తెలిపండి. ఈరోజు మనం జొన్న రొట్టెలు ఈజీగా ఫాస్ట్గా ఎలా చేయాలో టిప్స్తో పాటు మనం నేర్చుకుందాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద ప్రాసెస్. ముందుగా ఒక గిన్నెలో వాటర్ పెట్టుకొని వేడి చేసుకుందాం. ఇది నాకు మా అమ్మ నా పెళ్ళప్పుడు ఇచ్చిన పీట అండి. మెయిన్లీ ఇది రొట్టెలు చేయడానికే. ఒక పల్చటి ప్లాస్టిక్ కవర్, ఇంకా చిన్న బాటిల్ మరియు కొన్ని ఆయిల్ తీసుకుందాం. ఆలోపు మనం ప్యాన్ని వేడి చేసుకుందాం. ఒక 5-6 మినిట్స్. ప్యాన్ వేడయ్యేలోపు మనం ఒక గిన్నెలో పిండిని తీసుకుందాం. ఇది మేము జల్లెడిచ్చిన పిండి అండి. వాటర్ కూడా బాయిల్ అయిపోయింది. ఆ బాయిల్ అయిన వాటర్ని ఇప్పుడు కొద్ది కొద్దిగా మనం పిండిలో కలుపుకుందాం. పిండి అనేది మనం మంచిగా ఇలాగా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి. జొన్న రొట్టెలు షుగర్ పేషెంట్కి చాలా మంచిదండి. నైట్ టైం వాళ్ళకు రైస్ కాకుండా ఇలా జొన్న రొట్టెలు చేసి వాళ్ళకు పెట్టండి. వాళ్ళ హెల్త్కి చాలా మంచిది. ఇలాగా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటా మంచి కన్సిస్టెన్సీ వచ్చేటట్టు కలుపుకోండి. మనం చేతిలో పట్టుకుంటే ముద్దలాగా వచ్చేలాగా ఈ పిండిని మనం కలుపుకోవాలండి. ఇది పెద్ద ప్రాసెస్ అనేసి మనం చేయకుండా చేతితో చేసేటప్పుడు చాలా కష్టం అనేసి చాలామంది చేయరు. ఇలా నేను చూపించినట్టు చేయండి, తప్పకుండా చాలా ఫాస్ట్గా ఈజీగా అయిపోతుంది. ఇలా పిండిని మంచిగా ఈవెన్గా అన్ని వైపులుగా గిన్నెని టర్న్ చేసుకుంటూ కలుపుకోండి. చూసారా, ఇలాగా మనం పిండిని పట్టేసుకుంటే ముద్దలాగా అవ్వాలి. ఇప్పుడు పిండిని మనం గిన్నెకి ఒక సైడ్న చేసేసుకుందాం. అప్పుడు మనకి ఒక సైడ్ పిండి కలుపుకోవడానికి ప్లేస్ ఉంటుంది. ఇలా మంచిగా పిండిని ఒక సైడ్ ఒత్తేసుకోండి. దాని తర్వాత ఒక సైడ్ నుంచి పిండిని తీసుకొని కొంచెం కొంచెం వాటర్, గోరువెచ్చని నీళ్ళు యాడ్ చేసుకుంటూ పిండిని మంచిగా మెత్తగా సాఫ్ట్గా వచ్చేలాగా కలిపేసుకోండి. ఈ పిండి కలపడం చాలా ఇంపార్టెంట్ అండి. లేకపోతే మనకి రొట్టెలు చేసేటప్పుడు మంచిగా అవ్వవు. సో కొన్ని వాటర్ కన్సిస్టెన్సీ చూసుకుంటూ పిండిని మంచిగా చేతితో కలిపేసుకోవాలి. ఇలాగ నేను చూపించినట్టు మంచిగా కలిపేసుకోండి. దాని తర్వాత మనకు కావాల్సినంత పిండిని ముద్దల్లా చేసుకొని నేను చూపించినట్టు ఇలాగా చేసేసుకోండి. ఇలాగ నేను చూపించినట్టు కొంచెం వాటర్ అప్లై చేసుకుంటా చేతితో చిన్న రొట్టెలాగా చేసుకోండి. ఈ చేసుకున్న రొట్టెని మనం దాన్ని ఇప్పుడు ఆ ప్లాస్టిక్ కవర్ మీద పెట్టేసుకుందాం. కొంచెం ఆయిల్ ఈ బాటిల్కి రాసేసుకుంటే రొట్టెకి అతుక్కోకుండా ఉంటుంది. ఇప్పుడు కవర్ని తిప్పుకుంటూ రొట్టెని ఇంకా బాటిల్ సాయంతో ముందు వైపుగా చూపించినట్టు చేసేసుకోండి. అసలు వితిన్ 1 మినిట్లో మనం ఈ రొట్టె అనేది రెడీ అయిపోతుందండి. 1 మినిట్ కూడా కాదు, దాంట్లో తక్కువ సమయంలోనే రొట్టె అనేది రెడీ అయిపోతుంది. అదే మనం చేతితో చేసామనుకోండి చాలా టైం పడుతుంది, చేయలేం మనం. ఇలా చూపించినట్టు మంచిగా ఈవెన్గా అన్ని వైపులా బాటిల్ సాయంతో మంచిగా ఒత్తేసుకోండి. మా తెలంగాణలో ఈ రొట్టెలు చాలా ఫేమస్ అండి. ఇది అందరికి తెలుస్తుంది. మీరు ఎప్పుడైనా చేసి తిన్నారా? నాకు కమెంట్లో తెలపండి. ఇలాగ రౌండ్గా వచ్చిన తర్వాత రొట్టె అనేది మనకి రెడీ అయిపోతుంది. కార్నర్స్లో ఏమైనా ఉంటే దాన్ని మంచిగా కవర్ సాయంతో పెట్టేసుకోండి. ఇప్పుడు కొన్ని వాటర్ చేతికి అద్దుకొని ఇలాగా రొట్టె మీద అద్దుకుంటూ నేను చూపించినట్టు రొట్టెని ముందుగా వేడి చేసుకున్న పెనం మీద పెట్టేసుకోవాలి. అలాగే చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు దాన్ని మనం తిప్పేసుకుందాం. ఒక సైడ్ మంచిగా కాలిన తర్వాత ఇంకో సైడ్ కాల్చుకోండి. మీరు గరిటె సహాయంతో ఫస్ట్ టైం చేస్తున్నట్టే తీసుకోండి. నాకు అలవాటైంది కాబట్టి నేను చేయితోనే తీసేస్తున్నాను. ఇలాగా ఒకదాని తర్వాత ఒకటి చాలా ఈజీగా రొట్టెలు అనేవి ఫాస్ట్గా అయిపోతాయండి. మీకు చేసినట్టు కూడా తెలియదు. చూసారా రొట్టెలు ఎంత బాగా వచ్చాయో. దాని మీద రొట్టెలు
మెత్తగా ఉండడానికి దాని మీద నేను చూపించినట్టు ఒక ప్లేట్ కానీ ఏదైనా కవర్ చేసుకోండి. ఫైనలీ రొట్టెలు రెడీ అయిపోయాయండి. చూసారా రొట్టెలు ఎంత సాఫ్ట్గా చపాతీలాగా వచ్చాయో. నైట్ టైం ఇలాగా జొన్న రొట్టెలు చేసుకొని మీ ఫ్యామిలీ మెంబర్స్కి పెట్టండి, హెల్త్కి చాలా మంచిది. జొన్న రొట్టెతో నాటుకోడి పులుసు ఇంకా చేపల పులుసుతో తింటే చాలా బాగుంటుందండి. ఇవాళ మేము నైట్కి తోటకూర చేసుకున్నామండి. తోటకూర జొన్న రొట్టె కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి నాకు చెప్పండి కమెంట్ రూపంలో. చాలా బాగా వచ్చిందండి. మా వారు చాలా ఇష్టంగా తిన్నారండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ రూపంలో తెలపండి. నా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.